రాముడు వనవాసంలో నేలపైన పడుకునేవాడని తెలిసి భరతుడు 2 అడుగులు లోతు గొయ్యి తవ్వి అందులో పడుకునేవాడంట. ఇలా ఎందుకు చేశాడంటే భరతుడు అయోధ్య సింహాసనం పైన కూర్చోడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దానిపైన కూర్చునే అర్హత ఒక రాముడికే ఉందని నమ్మాడు. అయోధ్యకి రాజయ్యే ఆశ తనకి లేదని కైకేయికి చెప్పాడు. రాముడిని వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్తాడు. రాముడిని కలిసి తన తల్లి చేసిన కుట్రలో తనకి సంబంధం లేదని చెప్తాడు. అయోధ్యకి తిరిగి వచ్చామని రాముడిని వేడుకుంటాడు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 ఏళ్ల వనవాసం చేసిన తరువాతే అయోధ్యలో అడుగు పెడతానని రాముడు చెప్తాడు. రాముడి మీద ఉన్న అభిమానంతో భరతుడు రాముడి పాదరక్షకులను తీసుకుని తన తలపైన పెట్టుకుని అయోధ్య వరకు మోసుకుంటూ వచ్చి సింహాసనం పైన వాటిని పెట్టి రాముడి పేరుతో రాజ్యాన్ని పాలించేవాడు. తాను కూడా ఒక సాధారణమైన మనిషిలా ఆస్తి అంతస్తులు వదులుకొని ఊరి చివరి గుడిసెలో నివసించేవాడు. నా అన్న పడుకునే నేలపైన నేను పడుకుంటే అది నా అన్నకు గౌరవం కాదని 2 అడుగుల లోతు గొయ్యి తవ్వి ఆ నేలకు కింద గోతులో పడుకునేవాడు. రాముడు వనవాసంలో ఉన్నంతసేపు భరతుడు తన సుఖాలను ఇలా త్యాగం చేశాడు.